ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి సెప్టెంబర్ 16, 17 తేదీలలో జరగబోయేది ఇదే. అసలు సింహరాశి వారికి ఈ తేదీలలో ఏం జరగబోతోంది, ఏ అంశంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారికి సెప్టెంబర్ 16, 17 తేదీలలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, కీలకమైన అంశాలలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనే వివరాలు తెలుసుకుందాం. ఈ తేదీలలో ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు మరింత చురుగ్గా కొనసాగే అవకాశం ఉంటుంది. రుణ బాధలు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. తద్వారా రుణ బాధలు తొలగించుకునే అవకాశం మీకు ఏర్పడుతుంది. తద్వారా లావాదేవీల విషయంలో పురోగతి సాధిస్తారు. అంటే గతంలో ఏవైనా ఆస్తులు వివాదాలలో ఉంటే వాటి నుంచి మీరు బయటపడతారు. ఇంట్లో శుభకార్యానికి ధనాన్ని ఖర్చు చేస్తారు, లేదా మీ బంధువులు, తెలిసిన వారు, స్నేహితులు లేదా శ్రేయోభిలాషుల శుభకార్యానికి మీరు ధన వ్యయం చేస్తారు. వాహన యోగం సూచిస్తోంది. మీరు చేసే వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. పారిశ్రామిక కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో సమయాన్ని గడపడం వల్ల మానసిక ఆనందాన్ని పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకు వెళతారు. ముఖ్యంగా పనులు సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మెప్పును పొందుతారు. ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి ధనలాభం సూచిస్తోంది. సమాజ సేవలో భాగస్వాములవుతారు. శుభవార్తలు అందుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత ఉత్సాహాన్ని చూపిస్తారు. ఉద్యోగ విధులలో ప్రశంసలు పొందుతారు. రాజకీయ వర్గంలో ఉన్న వారికి ఆశించిన పదవులు రావచ్చు. ఆర్థికంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఊహించని మూలాల నుంచి డబ్బు పొందుతారు. మీరు వాహనం లేదా ఆస్తి లేదా కొన్ని గృహోపకరణాలు కూడా కొనుగోలు చేయవచ్చు. ఆస్తి లేదా షేర్లలో పెట్టుబడి పెట్టడానికి కూడా బాగుంటుంది. మీరు కుటుంబ సభ్యులతో ఎంతో ఎక్కువ సమయం గడపవచ్చు. కొంతమంది కొత్త స్నేహితులు లేదా సంబంధాలు కలిగి ఉంటారు. మీ తల్లికి మంచి ఆరోగ్యం ఉంటుంది. మంచి సంబంధాలను కలిగి ఉంటారు. వ్యాపారాలు పెరుగుదలలో ఉన్నందున విజయవంతంగా ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు కమ్యూనికేషన్ లేదా ముఖ్యమైన పేపర్లతో కొంత సమస్యలు ఎదుర్కొంటారు. మీరు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కమ్యూనికేషన్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని జాగ్రత్తగా ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించి చెప్పడం చాలా మంచిది. లేదంటే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీరు గతంలో ఏదైనా మంచి పదవిని కోల్పోయి ఉంటే దాన్ని తిరిగి పొందడానికి ఓపికతో కృషి చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితులు కొంత నిరాశను కలిగిస్తాయి. ఎందుకంటే ధన సంపాదన బాగున్నప్పటికీ కూడా అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. దానివల్ల ధనం చేతిలో నిలబడదు. ఇంటా బయట కూడా బాధ్యతలు మీకు పెరుగుతాయి. శ్రమ పడ్డా కూడా ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. కుటుంబానికి సంబంధించిన విషయాలలో కొంచెం మెరుగ్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి వారి వృత్తుల్లో విజయం సాధిస్తారు. త్వరలో కొందరు కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇక గ్రహస్థితిలో మార్పు కారణంగా అన్ని అంశాలలో కూడా మీదే పైచేయి అవుతుంది. మీరు చెప్పే మాటకు చేసే పనికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంటా బయట కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. వ్యాపారాలలో అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వములతో లావాదేవీలు మీకు అనుకూలిస్తాయి. కుటుంబ సమస్యల పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనం కానీ విలువైన వస్తువులు కానీ కొనే అవకాశం ఉంటుంది. ఎవరితో కూడా మీరు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వాగ్వాదాలు చేయటం, హామీలు ఉండడం కూడా మీకు ఈ సమయంలో అంత మంచిది కాదు. ఈ విషయాన్ని ముఖ్యంగా ఈ రాశి వారు గమనించాలి.
ప్రేమ వ్యవహారాలలో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు కొంత జాప్యం జరిగినా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి క్రమంగా విముక్తి పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో విజయాన్ని సాధించడానికి కృషి చేయాలి. మీ వ్యాపార భాగస్వామితో కొంత సమస్య ఉండవచ్చు. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదు. ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది అని కూర్చుని డిస్కస్ చేసుకొని వాటిని సాల్వ్ చేసుకోవడం మంచిది. కాబట్టి మీ వ్యాపారం పైన ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం, విద్య కంటే కూడా వినోదం పైన ఎక్కువ దృష్టి పెట్టడం వంటివి చేస్తారు. దీనివల్ల విద్యార్థులకు సాధారణమైన సమయం మాత్రమే ఉంటుంది. మీరు చదువులో మంచి ఫలితాన్ని పొందటానికి ఎక్కువ సమయం చదువుకి కేటాయించి వినోదానికి తక్కువ సమయం ఇవ్వండి. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ తాము పరీక్షలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏ అంశంలోనైనా మీరు వెనుకబడి ఉన్నట్లయితే దాని గురించి మీరు పూర్తి అవగాహన పెంచుకోవాలి. అలాగే ఎప్పటి డౌట్స్ అప్పుడు మీరు క్లారిఫై చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు స్నేహితులే కదా, బంధువులే కదా అని వారికి ఆర్థికంగా సహాయం చేయటం కానీ, మీ విలువైన వస్తువులు వారికి ఇవ్వడం కానీ అంత మంచిది కాదు. దీనివల్ల మీరు అనుకోకుండా చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. అయితే ధనాన్ని వృధాగా ఖర్చు చేయకుండా మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు చేయండి. అనుకోకుండా కొందరు దూరపు బంధువులను కలుసుకుంటారు. వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. కీలకమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అపార్థాలు, అవకాశాలకు ఆస్కారం ఉంటుంది. ఈ అంశంలో జాగ్రత్తగా ఉండండి. కీలకమైన అంశాలలో నైపుణ్యాన్ని ప్రదర్శించండి. ముఖ్యమైన ఈ సమయంలో మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇది చాలా కీలకంగా మారుతుంది. ఇక ఈ సమయంలో మరింత యోగవంతమైన ఫలితాలు పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాలు చూసినట్లయితే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగించుకోవడానికి ప్రతినిత్యం ఓం గం గణపతయే నమః అనే నామాన్ని 11 సార్లు చెప్పండి. అలాగే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రాన్ని చదువుకోండి. ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాధన చేయండి. తులసమ్మకి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు సమర్పించండి. అలాగే తులసి చెట్టుకి నీళ్లు సమర్పించండి. ఇలా చేయటం వల్ల జీవితంలో క్రమంగా అభివృద్ధి చూస్తారు. గోసేవ చేయటం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. లేని వారికి ఆర్థికంగా కానీ లేదా మీకు ఉన్నంతలో ఏదో ఒక రూపంలో దానం చేయండి. ఇటువంటి పరిహారాలు మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తాయి. అలాగే మీ ఇష్టదైవ నామస్మరణ నిరంతరం చేసుకుంటూ ఉండండి. నిత్యం ఇంట్లో దీపారాధన చేయటం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా చేయటం వల్ల క్రమంగా మీరు అనేక రకాల సమస్యలు, కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు. చూశారు కదండి, సింహరాశి వారు సెప్టెంబర్ 16, 17 తేదీలలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, ఏ అంశంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.